త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో పనిమనిషి మంగ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ ప్రస్తుతం షూటింగ్స్ కి గ్యాప్ తీసుకుని తన చెల్లి పెళ్లి పనుల్లో బాగా బిజీగా ఉంది. అలాగే వీలు కుదిరినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చెల్లి పెళ్లిలో దిగిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీంతో కొందరు హరితేజ ఫాలోవర్స్ ఆమెకు చెల్లి కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక హరితేజ చెల్లి గురించి చెప్పాలంటే ఆమె పేరొచ్చేసి నిత్యాహరి. ఇక ఆమె చూడ్డానికి కొంచెం అటు ఇటుగా హరితేజ లాగానే ఉంటుంది. ఇక ఆమె వాయిస్ అయితే సేమ్ హరితేజ లాగానే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నిత్యాహరి ఓ అబ్బాయికి మనసిచ్చి అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు డిసైడ్ అయింది. దీంతో ఆమె ప్రేమ పెళ్లిని హరితేజనే తన సొంత డబ్బులతో గ్రాండ్ గా నిర్వహిస్తుంది. ఇటీవల ఆమె చెల్లి పెళ్లికి సంబంధించిన హల్దీ, మెహందీ ఫంక్షన్స్ ను ఖరీదైన హోటల్స్ లో నిర్వహించగా రిసెప్షన్ మరియు సంగీత్ ఈవెంట్లు కూడా అంతకన్నా అత్యంత ఖరీదైన హోటల్స్ లో ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ పెళ్లి వేడుకలకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీగానే తరలి వస్తున్నారు. ప్రముఖ కమేడియన్ ఏవిఎస్ గారి అల్లుడు చింటూ మరియు అతని భార్య అయితే హరితేజకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో వాళ్లు ఈ పెళ్లికి 10 రోజుల ముందే వచ్చేశారు. అలాగే మొన్న జరిగిన రిసెప్షన్ పార్టీలో హరితేజ తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నాగమణికంఠ, విష్ణుప్రియ, నైని పావనిలతో కలిసి ఎంతో సంతోషంగా డాన్స్ కూడా చేసి పెళ్లి వేడుకల్లో జోష్ నింపింది. ఇక సంగీత్ రోజున అయితే తన చెల్లితో కలిసి ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా అనే పాటకు ఆడిపాడి బంధువులందరినీ ఎంతగానో అలరించింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హరితేజ చెల్లి పెళ్లి పెద్ద చర్చకు దారితీసింది. అలాగే ఈ పెళ్లికి హరితేజ దాదాపు తన ఏడాది సినిమాల రెమ్యునరేషన్ ఖర్చు చేసిందనే టాక్ వినిపిస్తుంది. మరికొన్ని సినీ వెబ్సైట్స్ లలో అయితే హరితేజ తన చెల్లి పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ కలిపి ఓ పెద్ద ఛానల్ కి అమ్మాలని నిర్ణయించుకుందని, అందుకే తన చెల్లి పెళ్లిని అంత ఖర్చు చేసి చేస్తుందని వార్తలు రాసుకొచ్చాయి. వీటిలో ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.